ఈ పత్తి రేట్లు మిర్చి రేట్లు కూడా స్టాక్ మార్కెట్ల షేర్ల లెక్కనే మారిపోయినాయి వల్ల ఒక్కోసారి సర్రన మీదికి లేస్తున్నాయి, ఇంకోసారి డబేల్ మని పడిపోతున్నాయి. పంటను అమ్మితే బాధలన్నీ పోతాయి, అప్పులన్నీ తీరుతాయి అని ఆశతోటి అంగట్లకు మాళ్ళు పట్టుకపోయిన రైతుల ఆశలేమో ఆవిరైపోతున్నాయి. చూడురి మార్కెట్ అంతా అడుగుపెట్ట సందు లేకుండా మిర్చి బస్తాలతోటి ఎట్లా నిండిపోయిందో. వరంగల్ జిల్లా ఎనుమావుల మార్కెట్లో ఉన్న పరిస్థితి ఇది. నిన్న సోమవారం మార్కెట్ తెరవంగానే 80,000కు మీదనే బస్తాలు వచ్చినాయట మార్కెట్కు. మంచిగా పంటను అమ్ముకొని చేతి నిండా పైసలతోటి ఇంటికి పోదామని కోటి ఆశలతోటి మిర్చి బస్తాలను పట్టుకొని వచ్చారు రైతులు. తీరా మార్కెట్కు వచ్చినాక రేట్ అగ్గువైందని తెలిసే వరకు ఇక వాళ్ళ ఆశలన్నీ ఆవిరైపోయినాయి. పంటను ఇప్పుడు అమ్ముకునుడా లేకుంటే ధరలు ఏమైనా పెరుగుతాయా చూసినాక అప్పుడేమన్నా అమ్ముకునుడా ఏంది అని చాలా మంది రైతులు పరిశాన్లో పడిపోయారు. ఇక అక్కడి కథ అట్లున్నదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట కాడ దారుణమైంది. కల్లంలో ఆరబెట్టిన మిర్చి పంటను ఇత్తుకు లేకుండా గాలబెట్టిపోయి ఎవరో పడనోళ్ళు. ఒకటి కాదు రెండు కాదు 70 క్వింటాల మిర్చి పంట అట. ఏందక్కో 11 లక్షల రూపాయలు వచ్చాట పంట నమ్మితే. ఇప్పుడు ఆ పంట అంతా బూడిదయ్యే వరకు గుండె వలిగినట్టు అయిపోయింది రైతన్న పరిస్థితి. ఇంకో దిక్కు మిర్చి పంట అంటుకునే వరకు ఆ ఘాటుకు ఊరంతా ఊపిరాడక ఆగమైపోయింది. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి మంటలు ఆర్పినా కూడా ఘాటు వాసన పోక మోసపోసిర్రు. ఏదైనా పంచాది ఉంటే గిట్ల పంటను గాలబెట్టుడు ఏందో కాదా?